చట్టం తన పని తాను చేసిందా అంటే ఒక ప్రశ్నార్థకమే కనిపిస్తోంది. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ అఫీషియల్గా వస్తున్నట్టుగా కనిపిస్తోంది. అల్లు అర్జున్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఈ నెల 4న డిసెంబర్ 4న అంటే 5వ తారీఖు రిలీజ్ కంటే ముందు ఒక రోజు ప్రీమియర్ షో జరిగింది సంధ్యా థియేటర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో. అయితే అక్కడ తొక్కిసలాడే ఘటన జరిగింది. ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు అల్లు అర్జున్ను చూసేందుకు, ఆయన థియేటర్కి వస్తున్నాడన్న విషయం. అయితే చాలా క్లియర్గా 3 రోజుల ముందే పోలీస్ డిపార్ట్మెంట్కు లేఖ రాసినా కూడా, అప్లికేషన్ పెట్టినా కూడా అక్కడ సరైన బందోబస్తు పెట్టడంలో వైఫల్యం చెందింది ప్రభుత్వం అంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి నేరుగా సంబంధం లేనటువంటి అల్లు అర్జున్ని కావాలని ఇవాళ అరెస్ట్ చేస్తున్నారన్నటువంటి చర్చ సినిమా ఇండస్ట్రీలో జరుగుతోంది. సాధారణ ప్రజలు కూడా అదే చర్చించుకుంటున్నారు. సో సినిమా ఇండస్ట్రీ ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో, రిమాండ్ విషయంలో చాలా తీవ్రంగానే రియాక్ట్ అవుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నిర్మాత నట్టి కుమార్ గారు ఫోన్లో ఉన్నారు. నట్టి కుమార్ గారు నమస్తే. కుమార్ గారు, వాళ్ళ అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ఇప్పటిదాకా రిమాండ్ అంటున్నారు, ఇంకా అఫీషియల్గా రావాల్సినటువంటి అవసరం ఉంది. హైకోర్టు నుంచి తీర్పు వచ్చాకే రిమాండ్ పైన స్పష్టత వస్తుందని చెబుతున్నారు. సో ఓవరాల్గా ఇవాళ అల్లు అర్జున్ అరెస్టు, కోర్టు, రిమాండ్ వార్తలు ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి కలకలం రేపుతున్నాయి? ఇది పూర్తిగా అన్యాయం అండి. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. రెండోది, అంత అర్జెంటుగా అంత అర్ధంతరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఫస్ట్ ప్రశ్న. రెండోది, ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. ఆల్రెడీ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ 4 o'clock ఉంది. స్క్వాష్ పిటిషన్ 4 o'clock ఉండేటప్పుడు మీరు 12 o'clock వచ్చి అరెస్ట్ చేయవలసిన అవసరం ఏంటి? స్క్వాష్ పిటిషన్ ఇవాళ ఏమవుతుంది? హైకోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటారు? కోర్టు వారికి అందరూ కట్టుబడి ఉండాల్సింది కదా. ఇప్పుడు ఆయన కోట్లాది మంది అభిమానులు కలిగి ఉన్న వ్యక్తి, ఆయన సెలబ్రిటీ. ఎస్, మీరు ఆ రోజు ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు డైరెక్ట్ గా మీరు సెక్షన్ లో ఆ రోజు అరెస్ట్ నైట్ సినిమా చూసే హక్కు ఆయనకుంది. ఆయన ప్రచారంకి వెళ్ళలేదండి అక్కడికి. ఆయన జనాలకు అభిమతం చెప్పడానికి వెళ్ళా, సినిమా చూడటానికి అభిమానంతో బట్టి సినిమా చూడటానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గా యాజమాన్యం ఏమి ఇచ్చింది? లెటర్ ఇచ్చింది. యాజమాన్యం లెటర్ ఇచ్చి సో మాకు ఆల్రెడీ వస్తున్నారు, మీ సెక్యూరిటీ అనేసి 25 మంది పోలీసులు మీరు ఇచ్చారు. అది మీ వైఫల్యం కాదా? మీ గవర్నమెంట్ వైఫల్యం కాదా? మీ వైఫల్యం, మీ గవర్నమెంట్ వైఫల్యం కాదా? ఇప్పుడు సినిమా వాళ్ళు అందరిని అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోతే చర్లపల్లి, నేను రాష్ట్రమే చెప్పా, అందరినీ అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోతే చర్లపల్లి జైల్లో మేము షూటింగ్ చేసుకోవాలి అని. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎవరిని బట్టి వాళ్ళు తీసుకెళ్ళి అన్నం లోన్ వేసేస్తే ఏంటండి అది? ఇప్పుడు నేనేమన్నా చట్టానికి నేను వ్యతిరేకం కాదండి, చట్టం తత్వంతం చేసుకుపోనియండి. కానీ అదే ఇప్పుడు ఏదైనా చేసేటప్పుడు అండి ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? ఆయన ఇప్పుడు అక్కడ థియేటర్ యాజమాన్యంకి టికెట్లు, ఆ థియేటర్ యాజమాన్యంకి టికెట్లు అంటే అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటాడు, ఏసీపీ ఉంటాడు, అక్కడ థియేటర్ ఓనర్ ఉంటాడు, థియేటర్ మేనేజర్ ఉంటాడు, సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు పలానా వ్యక్తి వస్తున్నారు, పలానా వస్తున్నారు అంటప్పుడు అక్కడ 4 థియేటర్లు 6,000 మంది ఫుల్ అయిపోయిందండి. సినిమా 6,000 మందికి ఫుల్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా 10,000 మంది బయట నుంచి జనం వచ్చారు. అంటే 16,000 మందిని మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? మీ వైఫల్యం కాదా? చట్టాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. చట్టాన్ని అంటే కుమార్ గారు, చట్టాన్ని అందరూ గౌరవించాలి. చట్టం జరిగే పరిణామాలను డెఫినెట్ గా అందరూ స్వాగతించాలి. చట్టాన్ని విమర్శించడం కాదు. కానీ పరిణామాల గురించే మాట్లాడుతున్నాం. మీరు అన్నట్టుగా ముందస్తుగా 3 రోజుల ముందే పోలీస్ డిపార్ట్మెంట్కు అఫీషియల్గా అప్లికేషన్ ఇచ్చినా కూడా ఒక పెద్ద స్టార్, ఆయన ఒక జాతీయ స్థాయిలో ఉన్నట్టు ఒక వెయిట్ ఉన్నటువంటి స్టార్ వస్తున్నప్పుడు నిజంగా ఓ 10-20 మంది పోలీసులు కదా, అక్కడ చాలా వరకు పోలీసులు రావాల్సినటువంటి అవసరం ఉండే. ఎందుకంటే ఆ మేనియా, పుష్ప 2 మేనియా అట్లా ఉంది కాబట్టి. సో నిజంగా ముమ్మాడికి మొత్తం టోటల్ గా లాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది అనేది ఎన్నోసార్లు మీకు చెప్పడం కూడా జరిగిందండి. ఎందుకంటే జనాలు ఎందుకు ఎక్కడా లేని ప్రపంచంలో, ఇప్పుడు మెల్బోర్న్ అండ్ ఆస్ట్రేలియాలో బిగ్గెస్ట్ కట్అవుట్స్ అండి. అంటే ఎక్కడికక్కడ హెవీ క్రౌడ్. అంటే దానికి మేము తెలుగు రాష్ట్రాల్లో ముందుగుంటా, నేను ఒక థియేటర్ ఓనర్ గా ముందుగుంటానే మేము స్టేషన్ హౌస్ ఆఫీసర్ పెట్టుకున్నాం బందోబస్తుకి. ఎందుకంటే ఎవరు కంట్రోల్ చేయలేమండి, ఒక టైం వస్తే కంట్రోల్ చేయలేం. అలాంటిది హీరో వచ్చేటప్పుడు ఆ హీరోకి మనం బాధ్యత, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మరి ఏమైందండి? అది కాదండి, ఒక హీరో వస్తాడు, మీకు ఆల్రెడీ ఇంతకు ముందు దేవరాజ్ సినిమాలో ఇదే ప్రాబ్లం జరిగింది. దేవరాజ్ సినిమాకి ఇదే ప్రాబ్లం జరిగింది. మీకు ఆల్రెడీ సినిమా వాళ్ళు వస్తేవాడికి ఏ ఒక్క దాంట్లో కూడా ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళంటే అలసి అయిపోయారో లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ చాలా 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 దారుణంగా చూస్తున్నారు. ఇప్పుడు అక్కడ అరెస్ట్ చేయడం, నేనేమంటానంటే మీరు అరెస్ట్ చేయండి, ఏదున్నా చట్టం ప్రకారం, చట్టానికి ఎవరు అతిథులు కాదు. కానీ దానికంటూ ఇప్పుడు హైకోర్టులో ఇది 4 o'clock ఆల్రెడీ పిటిషన్ విచారణకు వచ్చింది. స్క్వాష్ పిటిషన్ అత్యున్నత న్యాయస్థానంలో వచ్చేటప్పుడు మీరు అసలు వెయిటింగ్, ఆయన ఎక్కడికి వెళ్ళిపోరు కదా.
ఆయన మేము అంటే అది కాదండి, మిమ్మల్ని కాదని చెప్పేసి మీరు రాత్రి అబ్స్కండ్ అవుతారు. మీరు ఎప్పుడైతే వచ్చారో మీకు అందరికీ కూర్చోబెట్టారు, మీరు ఎలా చెప్తే అలా వచ్చాడు కదా. ఆయన మీకేమైనా ఆయన పెద్ద హీరో మిమ్మల్ని లోనకు రావద్దని కానీ లేకపోతే ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడా? లేదు కదా. కనీసం వేసుకున్న బట్టలు కూడా మార్చుకునే టైం కూడా పోలీసులు ఇవ్వలేదు. దానిపైన కూడా చాలా విమర్శ వ్యక్తమవుతుంది. నిజంగా అల్లు అర్జున్ అంటే పారిపోయే వ్యక్తి కాదు, సరే ఏదైనా కూడా ఎదుర్కోవచ్చు చట్టపరంగా. ఆయన వచ్చాడు, చట్టాన్ని గౌరవించి ఆయన వచ్చాడు. వస్తేప్పుడు మనం ఏమంటున్నాం అంటే 4 o'clock దాకా వెయిట్ చేస్తే ఏమైపోతుంది? ఇప్పుడు హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏమి ఇస్తో తీర్పు చెప్పలేము. ఇచ్చిన తర్వాత మనం మీరు ఏమండి దాని ప్రకారం మీరు అరెస్ట్ చేస్తుంటే ఈరోజు విమర్శలు రావు. అవును, నేను ఒకటేనండి, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా చట్టం తన పని ఏం చేసిపోతుంది అనేది ఇస్ నాట్ కరెక్ట్. రేవంత్ రెడ్డి గారిది కూడా కరెక్ట్ వాయిస్ కాదు. ఎందుకంటే నేనేమంటున్నానంటే సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళని తీసుకుని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక ఎవరు మిగలరు అని అడుగుతున్నా. ఇప్పుడు ఎక్కడో చిన్న ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు మీటింగ్లు పెడుతుంటారండి, రాజకీయ నాయకులు తీసుకుని లోన్ వేసేస్తారా? తొక్కులా జరుగుతుంది, లోన్ వేసేస్తారా? అందరినీ తీసుకెళ్ళి లోన్ వేస్తే ఇంకెవరు మిగలదు. చట్టపల్లి జైలు అన్ని జైలు నిండిపోతాయి, స్టేడియంలు కూడా నిండిపోతాయి. మరో పక్క ఎవరైతే తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారో నిజంగా చాలా బాధాకరం. అది విషయంలో మనం అందరూ బాధాకరమే. కానీ స్వయంగా ఆమె భర్త రేవతి భర్త మాట్లాడారండి కాసేపటి కింద. ఆయన భాస్కర్ మాట్లాడారు, అల్లు అర్జున్ అనవసరంగా దీంట్లో ఇరికిస్తున్నారు, అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు, అవసరమైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సి వస్తే కనుక నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటాను, ఐఎమ్ రెడీ టు టేక్ వాపస్ బ్యాక్ అంటూ అని చెప్తున్నారు. ఆయన ఇప్పుడు ఔదర్యంకి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను ఒక మాట అంటున్నా, మనం ఒక్క మాట అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం ఉంటుంది? పాపం ఆయనకి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు అక్కడ సినిమా చూడటానికి వస్తున్నాడు, ఇది సెక్యూరిటీ ప్రాబ్లం ఉందనుకుంటే ఆగిపోతాడు ఆయన. ఇప్పుడు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఈ అభిమానులు ఏమవుతుంది అంటే హీరోని చూడటం కోసం వస్తారు. ఇప్పుడు ఆయనకి మన పుష్ప 2 ఎంత మేనియా ఉందో అని అందరికీ తెలుసు. ఆల్రెడీ నెల రోజుల నుంచి పడుతున్నాం. నెల రోజుల నుంచి ఎక్కడికైనా ఆయన వస్తారంటే కొన్ని వేల లక్షల జనం వస్తారు. మనం ఎక్కడ బీహార్ చూసాం, పాట్నాలో. బీహార్ లో ఎన్ని లక్షల మంది జనం వచ్చారండి? అసలు మన రాష్ట్రం కాదు, మన దేశం, మన రాష్ట్రం కాదు ఇది. ఆయన మన సంబంధం లేదు. నార్త్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. ఈరోజు కేరళలో చూసాం ఆయన కోసం, మన కర్ణాటకలో చూసాం. మన అలాంటప్పుడు మనం ముందుకుంటా ఇప్పుడు ఏదైతే ఉందో ఒకటి ఉంది. చట్టం ఏం చెప్తుందో తెలుసా అండి? మనకి కంప్లైంట్ రాకపోయినా, మనకు ఒక ఇంటిమేషన్ లేకపోయినా, అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు కంపల్సరీ ఇంటర్ఫేర్ కావాల్సిన బాధ్యత ఉంది చట్టానికి. అవునవును, ఇంటర్ఫేర్ కావాలి. అక్కడ మాకు లెటర్ రాలేదు, మేము లేకపోతే వాళ్ళు ఏమైపోతే అయిపోయినాయండి, వాళ్ళు చచ్చిపోయినండి వదిలేయడానికి లేదు. అక్కడ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన రెస్పెక్ట్. వాస్తవానికి 3 రోజుల ముందే సంధ్య యాజమాన్యం ఆల్రెడీ అప్లై చేసి సంజయ్ యాజమాన్యం ఇచ్చిన తర్వాత సంజయ్ యాజమాన్యం ఇచ్చారు, దాంట్లో లెటర్ క్లియర్ గా ఉంది. రెండోది, పోలీసులు తక్కువ ఉన్నప్పుడు అక్కడ ఇంటిమేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ ఏసీపీ గారు, డీసీపీ గారు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వైఫల్యం అని అంటున్నాను నేను. సో ఇవాళ ఓవరాల్ గా మొత్తం అల్లు అర్జున్ అరెస్టు, అల్లు అర్జున్ ఆ వ్యవహారంలో జరుగుతున్న మొదటి నుంచి జరుగుతున్న ఈ హైడ్రామా ఇండస్ట్రీని, సినిమా ఇండస్ట్రీని ఎట్లా కుదిపేస్తుంది అనొచ్చు? మొత్తం కుదిపేయడం కాదండి, ఇండస్ట్రీ షాక్ లో ఉంది. నేను అందుకే ఇప్పుడే మీకంటే ముందు నేను అందరికీ చెప్పడం జరిగింది ఫోన్ లో కూడా. నేను ఒకటే చెప్పాను, ఇమీడియట్లీ టోటల్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఛాంబర్, కౌన్సిల్, దిల్ రాజు గారు అందరూ తీసుకోండి. సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకోండి, డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకోండి, డీజీపీ గారు అపాయింట్మెంట్ తీసుకోండి. లేదంటే అన్ని షూటింగ్లు ఆపేద్దాం, ఇండస్ట్రీ మొత్తం టోటల్ ఏం చేద్దాం డిసైడ్ అవుదాం. అంతే తప్ప తీసుకెళ్లి హీరోలందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే ఎక్కడ షూటింగ్ చేసుకోవాలి? నేనే చట్టానికి లాకి నేను వ్యతిరేకం చెప్పట్లా. చట్టాన్ని, న్యాయాన్ని మనం గౌరవిస్తూ ఏం జరుగుతుందో మాకు ఎలా చేసుకోవాలో చెప్పండి మరి. అంతే తప్ప ఇలా అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎలాగో. ఇంతకుముందు నేను మీకు ఒక్కసారి ఒక విషయంలో, ఒక కేసులో, పేర్లు వద్దండి, మొన్న ఒక కేసులో చెప్పా, ఇలాగే అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి చర్లపల్లి జైల్లోనే పెట్టుకోవాలి షూటింగ్స్ అని చెప్పా. ఇది అందరూ ముందు రండి అని చెప్పాను నేను. తీసుకెళ్ళి లోన్ వేస్తుంటే ఎలాగవుద్ది అని అడిగాను.
రైట్ కుమార్ గారు, రేపటి నుంచి సినిమా ఇండస్ట్రీ షూటింగ్స్ ఏమన్నా ఆపే అంటే ఇప్పుడు చెప్తున్నారు మీరు, బట్ దానిపైన అఫీషియల్ నిర్ణయం అనేది తీసుకుంటారా? అది ఎట్లా చేస్తారు? నేను ఒకటే అడుగుతున్నానండి, యాజ్ ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలా? ఇది ఏదో ఒకటి, ఎందుకంటే నేను ఒక నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు, ప్రతి హీరోకి ఇది వస్తుంది ప్రాబ్లం. రేపు గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది, రేపు టాకు మహారాజ్ రిలీజ్ ఉంది, రేపు వెంకటేశ్వర రిలీజ్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేనప్పుడు మీరు చెప్పేసేయండి, తెలంగాణ గవర్నమెంట్ సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేయలేమని చెప్పండి. ఆంధ్రాకి వెళ్ళిపోయి ఎక్కడో పెట్టుకుంటారు, ఎందుకు బాధలు పట్టే ఇంకా? లేదా ఆంధ్ర కూడా అవ్వకపోతే తమిళనాడు పెట్టుకుంటారు ఇంకా. ఏమండి సెక్యూరిటీ అనేది మొన్న మీరు ప్రోగ్రామ్ చేశారు, ఆడియో చాలా బాగా పొసపట్టు ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు, చాలా హెల్ప్ఫుల్ ఇస్ ద పోలీస్ డిపార్ట్మెంట్. నేను వాళ్ళని కూడా ఎవరిని అంటానకలేదు, ఇక్కడ ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది, దాన్ని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి ఏ లెవెన్ అయినా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఏమంటానంటే ఆయన విట్నెస్ గా మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దాన్ని మీరు అక్కడ మొత్తం టోటల్ గా అందరిని అరెస్ట్ చేసి విట్నెస్ గా తీసుకొని అవసరం అనుకుంటే మీరు అక్యూజ్డ్ వేసుకోండి. అంటే నేను అంటుంది ఏంటంటే చట్టానికి మనం ఇంత అర్జెన్సీగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ లెవెల్ని ఇప్పుడు అంత అర్జెన్సీ అరెస్ట్ చేయడం ఏంటండి? రైట్. ఆయన వెళ్ళిపోయే వ్యక్తి కాదు కదా. నేనేమంటే పారిపోయే వ్యక్తితో ఏదో కాదు, ఆల్రెడీ వాదనలు జరుగుతున్నాయి హైకోర్టులో. వాదనలు జరుగుతున్నప్పుడు అంత అర్జెన్సీగా వితౌట్ ఇంటిమేషన్ వచ్చేసి ఆయన బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అనేది పూర్తిగా బాధ అనిపిస్తుంది. ఇండస్ట్రీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది గవర్నమెంట్ వైఫల్యం, ఇది పోలీసుల వైఫల్యం. ఇది మాత్రం 100% పూర్తిగా ఎంక్వైరీ జరగాలి. అక్కడ ఎవరు స్టేషన్ ఆఫీసరో ఎవరు ఏసీపీఓ ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలా, వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా ఇవ్వాలా. ఎందుకంటే అక్కడ ప్రాణం పోయింది, బాధాకర విషయమే. 100% అందరం బాధపడుతున్నాం, ఇంక్లూడింగ్ అల్లు అర్జున్ గారితో ప్రతి ఒక్కరు బాధపడుతున్నాం. బెనిఫిట్స్ రేట్ ఇచ్చింది ఎవరండి? మీరే కదా. 900 రూపాయలు బెనిఫిట్స్ రేట్ మీరే ఇచ్చారు. నైట్ 9:30 షో మీరే ఇచ్చారు. ఇప్పుడు దాకా బిఫోర్ 9:30 షో ఎవరు ఇవ్వలేదు, మీ గవర్నమెంటే ఇచ్చింది. మరి మీ గవర్నమెంట్ ఇచ్చి ప్రాబ్లం జరిగినప్పుడు దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మీకుంది. మీ హీరోని తీసుకునే ఎవరు దొరుకుతారు అరెస్ట్ చేస్తే ఇది పబ్లిసిటీ కాదండి. ఇది పబ్లిసిటీ అవుతే పబ్లిసిటీ కోసం మేము అరెస్ట్ చేస్తాం అల్లు అర్జున్ అని చెప్పొచ్చు. ఓకే, చట్టం న్యాయం ఉంది, కంపల్సరీ వాళ్ళ రేపు అన్ని కూడా ఒక చట్టం న్యాయం తెలుస్తుంది వస్తుంది. ఇది స్టార్ట్ అయితే 100% ప్రతి హీరోకి ప్రాబ్లం వస్తుంది. రైట్. ప్రతి పొలిటికల్ లీడర్ కి ప్రాబ్లం వస్తుంది. దయచేసి వెరీ సీరియస్ గా తీసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ నటి కుమార్ గారు.